జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు అని లోకేష్ గారు, అనితమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మా దోమ మేము చూసుకున్నాం, ఏదోటి కోర్టుకు వెళ్ళటమో లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటమో నాకు అర్థం కాదండి. మొన్న మిర్చియాటికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కన తీసేశారు. చాలా దురదృష్టం, అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం. ఒక Z+ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఏమండి రాత్రిపూట టక్కన అర్ధరాత్రి గడ సెక్యూరిటీ తీసేస్తారా? వితౌట్ రీజన్, వితౌట్ ఇంటిమేషన్. ఇదే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు. నోటీస్ ఇవ్వలేదా అన్నాడు. ఎందుకంటే గవర్నర్ గారు ఈజ్ జస్టిస్, చట్టం తెలిసినటువంటి వ్యక్తి, న్యాయం తెలిసినటువంటి వ్యక్తి. ఆయన మా ముందు ఏం కామెంట్ చేయలేదు. కానీ ఏమండి నోటీస్ ఇవ్వలేదా ముందు అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? వితౌట్ నోటీస్ Z+ సెక్యూరిటీని మీరు విత్డ్రా చేసుకున్నారు. నాకు ఆవేదనతో అడుగుతా ఉన్నా, నేను బాధతో అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే పర్వాలేదు, అసలు ప్రయత్నమే చేయట్లేదు మీరు. అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఏమంటుంది, ఎక్కడ ఒక మాట ఉందండి, భలే విచిత్రంగా ఉంది. ఈ హత్య అంట కుటుంబ నేపథ్యంలో జరిగిందంట. రాప్తాడులో జరిగినటువంటి హత్య. ఆమె 11,000 మంది ఇచ్చావు సరే. అవంటది ఈ క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటీషియన్ అయితే నాకే చాలా చిరాకు ఉందంట. ఏమంటుంది, నాకే చాలా చిరాకు ఉంది. పైన దిగొచ్చింది ఆమెకే చిరాకు ఉందంట పాపం. ఎందుకంటే చాలా సీనియర్ కదా, ఆమెకే చిరాకుగా ఉంది. ఇలాంటి కామెంట్లన్నీ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ హోంమంత్రి గారు ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలను కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ నేను మనవి చేస్తున్నాను. ఇవాళ కేవలం 11 మాసాలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇంకా 4 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంది, ఇంకేదైనా బొమిలీలో రాకపోతే. ఇప్పటికే ఈ పోలీస్ వ్యవస్థ ఇంత దుర్నీతితో, ఇంత దుర్మార్గంతో, ఇంత పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉంటే అరాచకం రాదా? ఎన్నాళ్ళు సహిస్తారు? మా మీద పడి కొడుతున్నప్పుడు, మమ్మల్ని హత్యలు చేస్తున్నప్పుడు, మా ఇళ్ల మీద పడి దాడులు చేస్తున్నప్పుడు, రావలసిన పోలీసులు రానప్పుడు ఏం చేయాలి చెప్పండి? విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతా ఉన్నా, విఘ్నులైనటువంటి పోలీసు వారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈవెన్ పోలీసుల వారిలో కూడా నాకు చాలామంది తెలుసు, IPS ఆఫీసర్స్. దే ఆర్ మోస్ట్ సిన్సియర్. వాళ్ళకి కూడా SP చాలా సిన్సియర్గా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, చెప్పానంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ వస్తుంది. సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుతా ఉన్నా. దుర్మార్గం, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ IPS IAS ఆఫీసర్స్ జీవితాంతం పనిచేయాలి ఏదో ఒక పోస్ట్లో. IPS ఆఫీసర్సు స్ట్రిక్ట్గా లేకపోతే, పోలీస్ వ్యవస్థ స్ట్రిక్ట్గా లేకపోతే అరాచకం వస్తుంది, ప్రమాదం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వం అన్నారు అనుకో, ఏం చేయాలి? మేము సెక్యూరిటీ పెట్టుకోవాలా? అంటే మేము సైన్యాన్ని తయారు చేసుకోవాలా? తుపాకులు కొనుక్కోవాలా? ఏంటిది? యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. పోలీస్ ప్రొటెక్ట్ చేయాలి. చేయకపోతే మాకున్న మార్గం ఏంటి? న్యాయస్థానాలకు వెళ్ళాలి, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ 11 రావచ్చు, కేవలం ఒక శాసనసభ్యుడిగానే ఉండవచ్చు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు, కానీ ఈజ్ ద లీడర్. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి లీడర్, సింగిల్గా పోటీ చేసే లీడర్. ఏదో 5-6 కట్టగట్టుకుని వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ కాదు. 40% ఆఫ్ ఓట్ బ్యాంక్, అవుట్ ఆఫ్ 100%లో 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు. నెంబర్లు తీసి పక్కన పెట్టండి. అలాంటి నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే సర్దుకోవచ్చు, మరొకసారి సక్సెస్ కావచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి, ఆందోళన చెందుతూ ఉన్నాము. ఇది సరైనటువంటి విధానం కాదు. సరి చేసుకోండి.
ప్రభుత్వాన్ని సరి చేసుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను, హెచ్చరిస్తున్నాను. అరాచకానికి మార్గాలు వేయకండి, అన్యాయాలకు మార్గాలు వేయకండి. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అది అన్నారు ఇది అన్నారని ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడినా వీ డోంట్ కేర్ దట్. మేము ఆందోళనలో ఉన్నాం. సమాజం చిందరవందర కావడానికి పునాదులు వేస్తున్నారు. ఒకటైతే మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో, ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్లో ఉండి ప్రవర్తిస్తారో, ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు. న్యాయస్థానాల ముందు, చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం. అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈజ్ అవర్ పాలసీ. మేమేం భయపడాల్సిన పని లేదు. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాప్తాడు జరిగింది చిన్న విషయం చెప్పండి నాకు అర్థంగా. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ ఎన్నిక, ఒక ప్రాణానికి తీసుకుందే, అది కూడా మా ఎన్నిక. మేము 9 సీట్లు గెలుచుకున్నటువంటిది 10లో రిపీట్ అయింది ఎన్నిక. దానిలో ఒక నిండు ప్రాణాన్ని లింగమైన చంపేశారే. ఇది ఏమైనా చిన్న విషయమా? వదిలేద్దామా గాలికి? చచ్చిపోయి వదిలేద్దామా? దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి లేదా? చట్టం కాపాడవలసిన బాధ్యత లేదా? దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో సమర్థించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఇలాంటి సంఘటనలు ఇవాళేదో అధికారంలో ఉన్నారు కాబట్టి సమర్థించినా కూడా మీకు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏదో రాస్తారు, కానీ ప్రజల హృదయాలలో మాత్రం చాలా దుర్మార్గమైన ప్రభుత్వంగా రిజిస్టర్ అవుతూ ఉన్నది. జాగ్రత్త పెట్టుకోండి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలన చేయండి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడంలో మీరు విఫలమవుతున్నారా, కుట్ర చేస్తున్నారా? తేల్చి చెప్పండి. మార్గాలు చూసుకుంటాం తప్ప ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయకండి. అవి అంటది హోంమంత్రి గారు నాకు ఆశ్చర్యం వేసింది. ఏదో ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చింది, దానికే హెలికాప్టర్ వదిలి వెళ్ళిపోవాలా? ఈమె పెద్ద టెక్నీషియన్ చెప్తూ ఉంది. పైలట్ వెళ్ళాడు, ఈయన వెళ్ళకూడదా? వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? నాకు అర్థం కాలేదు. పైలట్ వెళ్తాడు, పైలట్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కారుని మన డ్రైవర్ తీసుకెళ్తాడు, దాన్ని వెళ్తామా మనం? ఏందో ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి ఈ తెలిసి తెలియని వ్యవహారంగా ఉంది. మైక్ ముందు హోంమంత్రి గారు కదా, ముందే జగన్మోహన్ రెడ్డి గారంట 1 వేకే మాట్లాడుకున్నా అంట. ఇవి తెలిసింది, మరి నాకు అర్థం కాల. మాకేంటి పని నాకు అర్థంగా 1 వేలో వచ్చి బై రోడ్డు వెళ్తామని చెప్పుకుంటాం. మాకు రాష్ట్రం ఏంటి, దానిలో మాకు ఉపయోగం ఏంటి నాకు అర్థంగా. జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లో వచ్చారు, మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళాలనుకున్నాం, మళ్ళీ ఇదంతా ఒత్తిడిలో ఆ విండ్షేడ్ పగిలిపోయిందని వాళ్ళు చెప్పారు. మళ్ళీ మేము మిమ్మల్ని వీఐపీని తీసుకువెళ్ళలేమండి, మేము వెళ్ళిపోతామని చెప్పారు. ఓకే అన్న, కార్ ట్రబుల్లో ఉందండి, డ్రైవర్ అని కార్ ట్రబుల్లో ఉంది సార్, మీరు దిగండి సార్, ఇప్పుడు మంచి నేను తీసుకెళ్తానంటే ఏమంటాం మనం?